జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రియ సహోదరులారా, ఎలా ఉన్నారు? మీరు మీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతున్నారా? సాతానుకు దూరమై దేవునికి దగ్గర అవుతున్నారా? మనము రాకడ దినాలలో ఉన్నాం. దేవుని రాకడు కొరకు సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఇహలోక సంబంధమైన వాటిని విడిచి పరసంబంధమైన వాటిపై దృష్టి ఉంచులాగన దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. మనం ఇప్పుడు క్రిస్మస్ దినాలలో ఉంటున్నాం. ఈ క్రిస్మస్ దినాలలో ఏ విధంగా మనము క్రీస్తుని ఆరాధిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. క్రిస్మస్ సందర్భంలో ఎక్కువగా క్రిస్మస్ తాత యొక్క డ్రెస్ వేసుకుని అనేకులు ఒక విధమైనటువంటి ఆనందంలో తేలియాడుతూ ఉంటారు. అసలు ఈ క్రిస్మస్ తాత ఎవరు? క్రిస్మస్ తాత యొక్క క్రిస్మస్ రోజుల్లో మనకి ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడు అనేది కొద్దిగా మనం ధ్యానించుకుందాం. క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడో లేదో తెలియదు, కానీ క్రిస్మస్లో క్రిస్మస్ తాత లేకపోతే అది క్రిస్మస్సే కాదు. క్రిస్మస్లో క్రిస్మస్ తాత క్రీస్తునే మించిపోయాడు. క్రిస్మస్ను చాలామంది ఎక్స్మస్ అని పిలుస్తుంటారు. అది నిజమే అనిపిస్తుంది కూడా. లెక్కల మాస్టరు తెలియని దానిని ఎక్స్ అనుకోండి అని చెప్తారు. లెక్క చివర్లో ఆ ఎక్స్ విలువ ఎంతో చెప్తారు. ఎక్స్మస్ అంటే ఎక్స్ అంటే తెలియబడనిది, మాస్ అంటే ఆరాధన. ఎక్స్మస్ పేరుతో తెలియని దానినే ఆరాధిస్తున్నాం. ఆ ఎక్స్ ఏంటో నేటికి కనుగొనలేని పరిస్థితుల్లోనే మనమున్నాం. 4వ శతాబ్దంలో టర్కీ దేశంలో నికోలస్ శాంతాక్లాస్ అనే వ్యక్తి ఉండేవాడు. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఇతడు చాలా జాలి హృదయం కలిగినటువంటి వ్యక్తి. ప్రజల అవసరాలు తెలుసుకొని రహస్యంగా వెళ్ళి కొంత సొమ్ము వారింట్లో వేసి వస్తూ ఉండేవాడు. చిన్న పిల్లల విషయంలో కూడా అట్లానే జరిగేది. పెద్దవాళ్ళు చెప్పడం వల్ల డిసెంబర్ 24వ రాత్రి క్రిస్మస్ తాత వచ్చి రహస్యంగా బహుమతులు ఇచ్చి వెళ్తాడని వాళ్ళు నమ్మేవారు. తర్వాత కాలంలో ఆయన సెయింట్గా పిలువబడి బిషప్గా కూడా పనిచేసినట్లు చరిత్ర చెబుతుంది. క్రిస్మస్ అంటే బహుమతుల పండుగని, యేసుక్రీస్తు ఈ లోకానికి బహుమానంగా అనుగ్రహించబడ్డాడని, క్రిస్మస్ సందర్భంగా ఒకరినొకరు బహుమతులు ఇచ్చుకోవడం. నికోలస్ శాంతాక్లాస్ కూడా ఇట్లాగే బహుమానాలు ఇచ్చేవాడు. ఇది క్రిస్మస్లో ఒక భాగంగా అయిపోయింది. అది ఎంతవరకు వచ్చిందంటే, పిల్లలకు క్రీస్తు అంటే తెలియకపోయినా క్రిస్మస్ తాత అంటే మాత్రం తెలియకుండా ఉండరు. క్రిస్మస్ తాత వస్త్రాలు, అలంకరణ, వస్తువు పేర్లతో కోట్ల బిజినెస్ జరుగుతుంది. క్రీస్తు జననానికి క్రిస్మస్ తాతకు ఎక్కడైనా సంబంధం ఉందా అంటే లేనే లేదు. ఆచారాల ముసుగులో పడి దేవుణ్ణి మనము సరైన విధంగా ఆరాధించలేకపోతున్నాం. దేవునికి చెందవలసిన మహిమ వేటికో క్రైస్తవులమైన మనము అర్పించేస్తున్నాం. ఇది సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం కాదంటారా? దేవుని యొక్క స్థానాన్ని మరొకటి తీసుకుంటుంటే అది విగ్రహారాధన కాదంటారా? 10 నిమిషాల పిల్లల సంతోషం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు ప్రోత్సహించే మనం నిజరక్షకుని ఎట్లా ఆరాధించాలో వారికి తెలియజేయగలిగితే వారి జీవితం అంతా సంతోషమే కదా. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతకీ నువ్వు ఏ విధమైన క్రిస్మస్ చేసుకుంటున్నావు? దేవుని సరైన విధంగా నేను ఆరాధించాలి అని నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? దేవుడు నీ హృదయాన్ని కోరుతా ఉన్నాడు. నీ హృదయమే దేవుని యొక్క ఆలయం. ఆ ఆలయంలో దేవుడు ఆరాధించబడాలని, క్రిస్మస్ బాలునిగా నీ హృదయంలో జన్మించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ సమయంలో నీ హృదయాన్ని దేవునికి అంకితం చేస్తావా? ఈ క్రిస్మస్లో మనం ఎందుకు ఇలా ప్రయత్నించకూడదు?
దేవునికి ఇష్టమైనటువంటి క్రిస్మస్ ఆరాధన మనం ఎందుకు చేయకూడదు? ఒక్కసారి పరీక్షించుకుందాం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా యొక్క జీవితంలో మరి యొక్క దినాన్ని మాకు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ యొక్క సంవత్సరం యొక్క ఆఖరి దినాలలో మేము ఉంటున్నాం ప్రభువా. మా హృదయాలు సిద్ధపరచుకుని ఈ సంవత్సరం అంతా ఎక్కడ నేను దుఃఖ పెట్టామో, ఎక్కడ నీ గాయాలు రేపామో మేము గుర్తు చేసుకుని నిజమైనటువంటి రక్షణ ఆనందమును మేము అనుభవించి నిజమైన క్రిస్మస్ మా జీవితంలో అనుభవించేలాగా మాకు సహాయం చేయండి. బలహీనులను బలపరచండి ప్రభువా. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి నీ కాపుదల దయచేయండి నాయనా. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మా దేశానికి, మా రాష్ట్రానికి, మా గ్రామానికి ప్రభా నీ కాపుదల అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు కావలసిన నీ భద్రతను అనుగ్రహించండి. నీ కాపుదల వారికి దయచేయండి ప్రభా. రక్త సంబంధికులకు, కుటుంబస్తులకు దూరమై దూరదేశంలో ఉండి ప్రభా తండ్రి వారి పనిని కొనసాగిస్తూ ఉండగా వారికి కావలసిన ఆదరణ, ఓర్పును మీరు అనుగ్రహించండి, బలపరచండి. ఈ సంవత్సరం యొక్క ఆఖరి దినాలలో మేము ఉంటున్నాం. సరైన విధంగా మా హృదయాలను మీరు సిద్ధపరిచి నీ కాపుదల మాకు అనుగ్రహించి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు తెలియచేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.